తప్పు చేసినా కాపాడతారా? వేణుగోపాలపురం కార్యదర్శిపై చర్యలెక్కడ? వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి. మైనర్ బాలుడికి నీళ్ళ ట్యాంకర్ ఇచ్చి ప్రమాదానికి కారకురాలుగా మారిన చర్యలు శూన్యం. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు. గతంలో మనం రాశాం వేణుగోపాలపురంలో అనర్హులకు అందలమని. గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల ట్యాంకర్ను మైనర్ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకులైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల ఆదేశాలను పట్టించుకోని ఘటన మరొకటి. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో అనర్హులను అర్హులుగా గుర్తించిన వ్యవహారం ఇంకోటి. ఇలా అదే పనిగా తప్పులు చేస్తూ పలుకుబడుతూ తప్పించుకుంటున్న పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిపై చర్యలు మాత్రం శూన్యం అంటున్నారు గ్రామస్తులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో కార్యదర్శి విజయలక్ష్మిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించి అనర్హులను అర్హులుగా అందలమెక్కించిన తీరు మరొకముందే తాజాగా గ్రామంలోని మైనర్ బాలుడకు జీపీ నీళ్ళ ట్యాంకర్ అప్పగించి ప్రమాదానికి కారకురాలుగా మిగిలిందని, ఇది మర్చిపోకముందే గ్రామంలో వీధి దీపాల సమస్యను ఎంపీఓ విజయకుమారి మీదకు నెట్టివేసి మరో పొరపాటు చేసిందని, ఇలా అనేక రకాలుగా వివాదాస్పదంగా మారుతున్న పంచాయతీ కార్యదర్శి తీరు పట్ల అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇన్ని తప్పులు చేసినా ఎందుకు విజయలక్ష్మి గారిని ఏం చేయటం లేదు? శాఖాపరమైన చర్యలు కూడా ఏం తీసుకోవట్లేదు దేనికి? మైనర్ బాలుడికి ఎట్లా ఇస్తారండి అసలు? గత నెల 25న గ్రామంలో జరుగుతున్న సీసీ రహదారుల పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కోసం పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి గ్రామంలోని ఒక మైనర్ బాలుడకు జీపీ నీళ్ళ ట్యాంకర్ అప్పగించిందని, సదరు బాలుడు అతివేగంగా అజాగ్రత్తతో ప్రయాణించి ఎదురుగా వస్తున్న ఏలూరు లక్ష్మి అనే మహిళ మీదకు దూసుకుపోవడంతో ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో అయితే ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరికి పీల్చుకున్నారు. ఇదే అంశంపై కార్యదర్శి విజయలక్ష్మిని గ్రామస్తులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట. రాజకీయం చేస్తున్నారంటండి అయితే మొత్తం మీద. గత 5 నెలలుగా గ్రామంలో వీధి దీపాలు వెలగటం లేదని, సమస్యను గ్రామస్తులు కార్యదర్శి విజయలక్ష్మి దృష్టికి తీసుకుపోగా ఎంపీఓ విజయకుమారి కావాలనే సంతకం పెట్టలేదని ఆరోపించడంతో గ్రామస్తులు ఎంపీఓని వివరణ కోరగా వీధి దీపాల సమస్య అసలు తన దృష్టికి రాదని బదులివ్వడంతో ఏమీ అర్థం కాని గ్రామస్తులు ఎంపీడీఓ సంజీవ్ వద్దకు సమస్యను చేర్చగా 4 రోజుల్లో పరిష్కరించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినా నేటికి సమస్యను తీర్చకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తూ రాజకీయ నాయకుల అండదండలతో కార్యదర్శి తనను ఎవరూ ఏమీ చేయలేనే ధీమాగా ఉన్నట్లు గ్రామస్తులు ఆపోతున్నారు. సో ఈ విషయంపై మనం మన ఆదాబ్ రిపోర్టర్ ఈమె ఫోన్లో వివరణ అడిగే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదంట. నారాయణ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి ఏమంటారంటే చర్యలు తీసుకుంటామంటున్నారు. తర్వాత ఎంపీఓ వివరణ అడిగాను, రిపోర్ట్ రాగానే పరిశీలించి కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారంట. మరి ఎప్పటికి తీసుకుంటారు చర్యలు? ఎంతకాలం జరుగుతాయి ఇలాంటి తప్పులు ఇంకా?